ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి. పన్నీరు ఇంకా మిల్ మేకర్ వేసి కర్రీ అయితే చేశాననమాట. పోస్ట్ చేయడమే మర్చిపోయాను. ఇంకిప్పుడు గుర్తొచ్చింది. ఇంక హడావిడిగా పోస్ట్ చేసేస్తున్నాను. పన్నీర్ ముక్కలైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఆయిల్లేసుకొని ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. అదే బాండిల్లో ఒక స్టార్ ఫ్లవర్ ఏసుకొని, ఒక ఎర్రగడ్డ వేసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసేసుకున్నాను. ఇంకా మిక్సీ జార్‌లో ఒక 3 టమోటాలైతే వేసేసుకొని, జ్యూస్ చేసి ఆ జ్యూస్ గూడా వేసేసుకొని, అందులోనే ఉప్పు, పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసి కొంచెం ఉడికిచ్చేసాననమాట. మిల్ మేకర్ అయితే ముందుగానే వేడి నీళ్ళలో వేసి పెట్టాననమాట. అదైతే వాటర్ లేకుండా వేసేసి, ఒకసారి కలిపేసి, కొంచెం కరివేపాకు వేసేసి, కొన్ని వాటర్ అయితే పోసేసాను. ఇంకా వాటర్ పోసినానకే పన్నీర్ అయితే వేసేసాననమాట. పన్నీర్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టున్నాను కదా! ముక్కలనేటివి విడిపోకుండా అలాగే ఉన్నాయి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేస్తే సింపుల్‌గా పన్నీరు ఇంకా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది.